హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు చాలాసార్లు నేను చాలా యుద్ధాల్ని ఆపాను కాబట్టి నాకు ప్రపంచ శాంతికి సంబంధించిన నోబెల్ బహుమానం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చాలా వరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన విపరీతమైన యుద్ధోన్మాదిగా తయారయ్యి చాలా దేశాల మీద యుద్ధాలు చేయడానికి సిద్ధపడడం అనేది మాత్రం చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక్కడ ఎవరిది తప్పు ఉందా ఒప్పు ఉందా అనే దాన్ని పక్కన పెడితే యుద్ధాలు అయితే చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికీ 3 దేశాల మీద తన ప్రతాపాన్ని చూపించడం జరిగింది. దీనికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, జాన్యువరి నెలలోనే వెనిజులా మీద దాడి చేసి వెనిజులా అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురోని ఆయన భార్యని బందీలుగా అమెరికా తీసుకువెళ్ళి అమెరికా జైల్లోనే నిర్బంధించడం జరిగింది. ఇక్కడ వెనిజులా అనేది ఎక్కడో దక్షిణ అమెరికాలో ఉన్న ఒక దేశం. దీని మీద అమెరికా దాడి చేయడానికి ప్రధానమైన కారణం ఆ దేశంలో ఉన్న అపారమైన ఈ ఆయిల్ నిల్వలు. ఈ ఆయిల్ నిల్వల్ని అమెరికా తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసమని ఈ వెనిజులా మీద దాడి చేసి ఈ వెనిజులా అధ్యక్షుడిని ఆయన భార్యని నిర్బంధించి అమెరికాలోనే జైల్లో పెట్టడం జరిగింది. దీని మీద ప్రస్తుతం విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఇక రెండవది, అమెరికాలోనే చాలా వరకు ఈ మాదక ద్రవ్యాల్ని సప్లై చేస్తూ ఈ కాలేజీ స్టూడెంట్స్కి అదేవిధంగా చాలా వరకు యువతరానికి మాదక ద్రవ్యాలను సరఫరా చేసి అమెరికా యువతని చాలా వరకు నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి మెక్సికోలోని ఈ డ్రగ్ కార్టల్కి సంబంధించినటువంటి నాయకుడు లార్డ్ ఎల్మంచో అనే వ్యక్తిని చంపివేయడం జరిగింది. ఈ ఎల్మంచోని చంపివేయడానికి ఆ వ్యక్తికి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్ ఒక ఆవిడ్ని అస్త్రంగా ఉపయోగించి ఆవిడ ద్వారా ఇతను ఎప్పుడు ఎక్కడ ఏమేమి చేస్తాడు అనే విషయాలను రాబట్టి ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని ఛేదించి ఈ డ్రగ్ కార్టుల వ్యక్తిని చంపివేయడం జరిగింది. ఇక్కడ మెక్సికోలోకి వెళ్ళి మరీ చంపారు. అంటే ఇక్కడ మెక్సికో మీద కూడా ఒక విధంగా దాడి చేసినట్టే. ఇంకా మూడోది ఈరోజు ఇరాన్ మీద జరిగిన దాడి. ఇలా ఒక్కొక్క దేశం మీద దాడులు చేస్తూ వెళ్తూ నేను శాంతి కోసం నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలి అని చెప్పడం అనేది ఎంతవరకు సబబు అనేది ఆ దేశ అధ్యక్షుడు ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రస్తుతం ఇది ఇక్కడతో ఆగిపోతుందా, లేదంటే మనకి ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ టార్గెట్ ఉత్తర కొరియా లేదంటే చైనాకి తైవాన్కి మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా తలదూర్చి అక్కడ తైవాన్ వెనక ఉండి ముందుకు నడిపించే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదే జరిగితే ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనా ఏమి చిన్న దేశం కాదు. చైనా కూడా చాలా ధీటుగా అమెరికాకి సమాధానం చెప్పగలిగేంత ఆయుధ సంపత్తి కలిగి ఉంది. ఇక్కడ చైనా కానీ అమెరికా కానీ యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తే చైనా ఖచ్చితంగా సపోర్ట్గా రష్యా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాదని మనం ఆశిద్దాం. కాకపోతే ఉత్తర కొరియా మీద మాత్రం నెక్స్ట్ టార్గెట్ అమెరికా చేసుకునే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఇరాన్ మీద యుద్ధం అనేది ఏ దిశగా వెళ్తుంది, ఎంత త్వరగా ముగుస్తుంది, లేదంటే ఇది సుదీర్ఘకాలం పాటు జరుగుతుందా అనేది మనకి అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.